ఏంటి నాన్న అలా చూస్తున్నావు? ఇన్ని రోజులు నాన్న మీతో సరిగ్గా స్పెండ్ చేయలేదని మిస్ అవుతున్నారు కదా, అందుకే నాన్న మీతో స్పెండ్ చేయడానికే ఈరోజు తొందరగా వచ్చారు. నిజమా అమ్మా? థ్యాంక్స్ నాన్న. ఇదే విమోషన్ రా బాబు. ఏదో యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినంత బిల్డప్ ఇస్తోంది సింధు. మీ అబ్బాయి వచ్చాడు, మీ నాన్న వచ్చాడు, రాక్ ఎక్కడికి పోతాడో నేను చేస్తున్నాను వీళ్ళతోటి. ఏంటి సింధు, ఏదో కొత్తగా యష్ ఇంటికొచ్చినట్టు ఈ బిల్డప్ ఏంటి? ఎందుకింత హడావిడి? అదా అది ఈ మధ్య ఆఫీస్ టెన్షన్స్లో యష్ ఇంటికి సరైన టైం ఇవ్వలేకపోతున్నాడు. అలానే యాక్సిడెంట్ అయ్యాక మొదటిసారి తన ఇంటికి వెళ్ళి అందరితో టైం స్పెండ్ చేద్దాం అన్నాడు. అందుకే కొంచెం ఆనందంగా ఉంది. అయినా ఇవన్నీ మనుషుల మీద ప్రేమ ఉంటే అర్థం అవుతాయి మధు. నీలా ఎవరు ఎక్కడున్నా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇవేమీ అర్థం కావులే. ఫోటోలో చూసిన ఆవిడ ఇక్కడుందేంటి? ఏంట్రా అలా చూస్తున్నావు? ఇదేంటి, ఏదో కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు వీడి చేష్టలు. ఏమైందిరా అలా చూస్తున్నావేంటి? ఏంట్రా వర్క్ ప్రెషర్ అంతా నీ మీద పెట్టామని ఫీల్ అవుతున్నావా? అసలా అది నీ కల కదరా, దాన్ని నువ్వే నెరవేర్చుకోవాలి. అది నువ్వే చేయగలవు. అలాగే అమ్మా. అత్తయ్య, ఆయన వచ్చారు కదా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మీరేం కంగారు పడకండి. ఆ నమ్మకం నీకు ఈ రోజు వచ్చిందేమో. నా కొడుకు మీద నాకు ఎప్పటినుంచో ఆ నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా వాన్నే చూసుకోమన్నాను. అసలు చూసుకుంటారు అత్తయ్య, అన్ని దగ్గరుండి ఆయనే చూసుకుంటారు. ఇక మీకు ఎవరి దగ్గర మాట రాదు. ఈ ప్రాజెక్ట్ తొందరగా ఫినిష్ చేస్తాం. ఇక యశ్ వెంట నేను ఉంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. సరే, వాడికి భోజనం పెట్టు. యశ్ రా. మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే. మనసు బావో బావా, భలే సిచ్యువేషన్ సాంగ్ పెట్టుకున్నావు బావా. నీ బతికింతే బావా. చూడు బావా, ఫోటో చూడు. ఇదేంది? ఇంకోటిలా కిడ్నాప్ చేయాలనా లేపేయాలనా? లేపడమైతే చెప్పు, విరక్తి మీదున్నా ఇప్పుడే లేపేస్తా. వీడి గురించి చెప్తే నువ్వు నిజంగానే లేపేస్తావు. నీకు వరుసలంటే ఇష్టం కదా. వీడి వరుసకి నీ తమ్ముడవుతాడు. అంటే అరుణని పెళ్లి చేసుకునేటోడు. సంబంధం దాదాపు ఖరారైనట్టే. నువ్వు పెళ్లి చేసుకోవాలని ఊగుతున్నావే, వీడికి అరుణనిచ్చి పెళ్లి చేయబోతున్నారు. ఇప్పుడు చంపుతాను రవిని, కానీ మామూలుగా కాదు, కసి కసిగా పొడిసి పొడిసి చంపుతా. నేనుండగా అరుణ మెడలో ఇంకోటి తాళి కడతారా? నేనుండగా అనే మాట ఇప్పటికి 100 సార్లు చెప్పినావు. కానీ నువ్వు ఉండగానే డబ్బులు ఇవ్వలేడనుకున్న కాశీ ఆ డబ్బు మొహం మీద కొట్టిపోయిండు. నువ్వు ఉండగానే వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చిండు. నువ్వు చూస్తుండగానే నీ మీద కత్తి ఎత్తిండు.
నువ్వు ఉండగానే అరుణకు పెళ్లి చేయబోతుండు. నువ్వు ఉండగానే ఫస్ట్ నైట్ కూడా అవుతుంది. నువ్వు ఉండగానే పిల్లలు కూడా పుడతారు. చివరకు నువ్వు ఇదంతా చూసి ఏం చేయలేక మూసుకొని కూర్చుంటావు. గట్ల జరగడానికి వీల్లేదురా. నేనింత పిచ్చోండి ఎందుకైందో తెలుసా? ఆ అరుణ చూడ్డానికి మీ అక్కలాగా ఉంటది. దాన్ని చూడగానే నా పెన్లామని ఫిక్స్ అయిపోయినా. ఇన్నాళ్ళు నీకున్నది కామం అనుకున్నాను బావా. నీ మనసులో మా అక్క మీద ఎంత ప్రేమ ఉందని తెలియదు. ఎంతైనా మా అక్క అదృష్టవంతురాలే. ఆ అరుణ కొంగు పట్టుకొని తిరిగే ఆ చిన్నది నా మరదలు లెక్కుంటదిరా. అందుకే దాని మీద కూడా ఒక కన్నేసిన. శ్రీ దరిద్రుడా, అరక్షణం అవ్వలేదు నిన్ను పొగిడి. ఇంతలోనే నీ వికృతాలు బయట పెడుతున్నావు. నీ మరదల మీద అంత ప్రేమ ఉంటే మా అక్కనెందుకు చేసుకున్నావు బావా? అసలు నన్ను చేసుకోనందిరా. రౌడీ ఎదవ్వి నీకు నేను కావాలనా అంది. అందుకే పెళ్ళై పిల్లలు పుట్టినాక దాని మొగుడిని లేపేసిన. అప్పటి సంద అన్నీ మూసుకొని పడున్నది. అందుకేరా దేవుడు మా అక్క నీకు దూరం చేసి నీ లెక్క సరిచేసిండు. పిచ్చిది, నీ పాపాలు అది మోయాల్సి వస్తుంది. ఆ కాశీగాడు 2 కోట్లు కట్టే ప్రసక్తే లేదు. ఇద్దరికి తాళి కట్టేద్దాం అనుకున్నా, కానీ డబ్బులు కట్టేసిండు కదా. అదేమన్నా సంతలో బేరమా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా దొరకనీకే. అందుకే నీకు 2 కాకుండా పోయినాయి. దేన్ని వదలా. ఇద్దరు నా కాళ్ల దగ్గరికి రావాల్సిందే. పెళ్లి చేసుకుంటుందా? అరుణని ఎవ్వరికి దక్కనియా. అస్సలెవ్వడొస్తాడో చూస్తా. బా బంగారి బంగారి పెనివిటి బంగారి మెల్లో నల్ల పూసై మెరిసావే ముక్కోటి దైవాల వరమైనను చేరి తలపా పెట్ట కుంకుమ కురిసావే నీ కొరకేగా నేను నా కోసం నేలేను ఉడతారే నీ పెళ్ళామై పుట్టేశాను. మీరు కూడా తినండి మేడం. మేడమా? సింధుని పట్టుకుని మేడం అంటున్నాడేంటి? వేసుకోండి మేడం. నీతో కలిసి భోజనం చేసి చాలా రోజులవుతుంది యష్. నువ్వు తిను. ఏంటి రోజు కూర్చుని తింటుంది కదా, చాలా రోజులు అవ్వడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. మీ ఇల్లు చాలా బాగుంది మేడం. ఇల్లు బాగుందా? వీళ్ళకి మెంటలెక్కిందా? లేదా అత్తయ్య అన్నట్టు నేనే ఎక్కువ ఊహించుకుంటున్నానా? అసలు అక్కడ సింధు యష్ కూర్చున్నారా? లేదా ఇదంతా నా ఊహ? మీ ఫ్యామిలీ, మీ పిల్లలు చాలా బాగున్నారు. ఇదిగో చూడు, ఈ రోజు నుంచి నీ కుటుంబం నా కుటుంబం అని వేరు చేసి మాట్లాడకు. ఇది మన కుటుంబం అనుకో. మన కుటుంబం అనుకోవడం ఏంటి? ఇది యష్ కుటుంబమే కదా. నాకు పిచ్చికెలా ఉంది, చచ్చిపోవాలనుంది. ఎన్ని దారుణాలు చూడటం కంటే చావడమే బెటర్. ఇంకొంచెం వేసుకో. చాలు 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 మేడం. తిను యష్, తిను. మీరు అసలు తినట్లేదు మేడం. మీరు తినండి. అదేంటో తెలియడం లేదు. ఒక పక్క విపరీతమైన ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ ఒక్క ముద్ద తినగానే ఆకలి తీరిపోయినట్టు అనిపిస్తోంది. నాకే అర్థం కావట్లేదు. మీ ఆకలి తీరడం కాదు మేడం, మీరు నా ఆకలి తీర్చి కడుపు నింపేసుకుంటున్నారు. తినండి. ఏంటి వీళ్ళిద్దరూ నిన్నటిదాకా గది లోపల తిట్టుకుని వచ్చి బయట అంతా బాగున్నట్టు మేనేజ్ చేసేవారు.
ఈ రోజే మొదటిసారి కలుసుకున్నట్టు ఏదో లవర్స్లా మాట్లాడుకుంటున్నారు. ఓరి నాయనో, సింధు ఏమో మొగుడుతో ఇది నీ కుటుంబం అని కొత్తగా చెప్తోందేంటి? యష్ ఏమో పెళ్ళాన్ని మేడం అంటున్నాడు. నిన్న మొన్నటి వరకు లేనిది ఇప్పుడు ఈ హడావిడేంటి? ఈ ఆనందం ఏమిటో? అసలు ఈ డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏదో తేడా జరుగుతోంది. నిన్నటిదాకా ఆ దమయంతికి పిచ్చనుకున్నాను. తర్వాత యశ్ అలా తయారయ్యాడు. ఇప్పుడు ఈ సింధు కూడానా? మొత్తం అందర్నీ మెంటల్ హాస్పిటల్లో పడేయాలి. అందరికీ కలిపి ఫ్యామిలీ ప్యాకేజ్ బుక్ చేయాలి. వీళ్ళందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసేటట్టున్నారు. నేను చూస్తుంది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. నా కర్మ ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాను. ఒకవైపు కక్కలేక మింగలేక చేస్తున్నాను. సంథింగ్ ఏదో మిస్ అవుతున్నాను. అమ్మో, చచ్చాను. ఈ బ్లాక్ మెయిలర్ గాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి? అమ్మో, మళ్ళీ చేస్తున్నాడు. ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే వీడు అందంత పనిచేసి వీడియోలు పంపించేసేలా ఉన్నాడు. దేవుడా! హలో, ఏంటి మధు, డబ్బడిగితే ఇన్ని రోజుల నుంచి దాటేస్తున్నావు? అదిగో ఇదిగో అంటున్నావు. ఇప్పుడు నా ఫోన్ కట్ చేసే వరకు వచ్చావు. చెప్పాను కదా, డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోని మీ అత్తయ్యకు పంపించేస్తానని. ప్లీజ్, నేను డబ్బు అరేంజ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఇంకొంచెం టైం ఇవ్వండి. నేను మీరు అడిగిన డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. ఇంకా టైం ఇవ్వను. నీకు ఇదే చివరి అవకాశం. ప్లీజ్ అండి. ఈ బ్లాక్ మెయిలర్ గాడు ఇంకా చచ్చిన టైం ఇవ్వడు. ఆ ఓబుల్ రెడ్డి గాడేమో అది ఇది అన్నాడు. కాశీగాడు వీసిగాడు అన్నాడు. వాడు కాకపోతే ఎవడో ఆల్టర్నేట్ అన్నాడు. అది లేదు. ఇప్పుడు అంత డబ్బు ఎలా తీసుకురావాలి? తనని కిడ్నాప్ చేయమని రెడ్డియే నీకు దందా మాట్లాడుకుని వచ్చిండు. యష్, నాకు తెలుసు. ఈ ఇంటికొచ్చి వీళ్ళందరినీ కలిశాక, వాళ్ళతో మాట్లాడాక నీ మనసులో చాలా ప్రశ్నలు వస్తాయని. కానీ నాకు మాటిచ్చినట్టు ఎందుకు ఏంటి అని అడగకుండా నేను చెప్పే వరకు ఈ ఇంట్లోనే ఉండండి. దేవుడి దయ వల్ల అన్నీ నీకు త్వరలోనే అర్థమవుతాయి. నేను ఆలోచిస్తుంది అది కాదు మేడం. మీ అత్తయ్యని కిడ్నాప్ చేయమని నాకు డీల్ వచ్చింది. ఆ ఓబుల్ రెడ్డి దమయంతి గారిని కిడ్నాప్ చేస్తే నేను ఇవ్వాల్సిన మొత్తంలో నుంచి ₹1 కోటి జమ చేసుకుంటానన్నాడంట. ఆవిడ ఫోటో మా అమ్మ నాకు చూపించింది. నేను ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు. ఆ ఫోటో చూసినప్పుడు ఎందుకో నాకు తెలియదు, కానీ తను నాకు తల్లిలా అనిపించింది. నేనెలా ఆమెను కిడ్నాప్ చేయగలను? దేవుడి దయ వల్ల తర్వాత మీరు నాకు ఉద్యోగం ఇచ్చి మళ్ళీ ఆ మురికి కోపంలోకి అడుగు పెట్టకుండా చేశారు. కానీ ఆ ఓబుల్ రెడ్డి వదిలే రకం కాదు మేడం. తన వల్ల మీ అత్తయ్యకి ఏం ప్రమాదం ఉందోనని భయంగా ఉంది. అత్తయ్యని కిడ్నాప్ చేయమని డీల్ రావడం ఏంటి? తన్ని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఎవరికుంది? కాశీగాడు చేశాడా? వాడు ఓబుల్ రెడ్డికి ఎదురుపడి కిడ్నాప్ గురించి మాట్లాడతాడా? వాడు కాదు. ఇది ఖచ్చితంగా మధు పని అయ్యుంటుంది. ఎస్, డబ్బు కోసం తను ఎంతవరకైనా వెళ్తుంది. చెప్తాను తన పని.
యష్, నువ్వు కంగారు పడుకో. ఇది ఎవరు చేస్తున్నారో, వాళ్ళకి ఏం కావాలో నాకు బాగా తెలుసు. ఇది నేను డీల్ చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి మధు, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ ఓబుల్ రెడ్డికి ఇచ్చిన డీల్ గురించా? డీలా? డీలేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డీల్ గురించి మర్చిపోయావా మధు? ఆ ఓబుల్ రెడ్డికి అత్తయ్యని కిడ్నాప్ చేయమని డీల్ ఇచ్చావు కదా. కిడ్నాప్ చేస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పినట్టున్నావు. సింధు, నోటికొచ్చినట్టు మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. పావుకి పాలు పోసి పెంచినా దాని కోరల్లో విషం మాయం అవ్వనట్టు ఈ ఇంట్లో నిన్ను ఎన్నిసార్లు క్షమించి స్థానం ఇస్తున్నా నీ బుద్ధి మాత్రం మారదు. అత్తయ్యని కిడ్నాప్ చేయించడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావని నాకు తెలుసు. ఇప్పటికే మావయ్యని పోగొట్టుకున్నా. ఈ ఇంటికి మిగిలిన పెద్ద దిక్కు అత్తయ్య ఒక్కతే. తనకి నువ్వు ఎలాంటి హాని తలపెట్టాలని చూసినా నేను ఊరుకోను మధు, చంపి పారేస్తాను. ఏంటి అత్తయ్య అత్తయ్య అని భజన చేస్తున్నావు? తను నువ్వేదో సఖ్యంగా ఉన్నట్టు. సఖ్యంగా లేకపోతే నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? తను నాకు అత్తయ్యే కాదు, అమ్మతో సమానం. నేను చేసిన కొన్ని పనులు అత్తయ్యకి నన్ను దూరం చెయ్యొచ్చు, అంతేకాని నేను అత్తయ్యకి ఎప్పటికీ దూరం కాను. గుర్తుపెట్టుకో. అయినా అత్తయ్యకి మనం తప్ప ఎవరున్నారు? ఈ ఇంటి కోడళ్ళం మనం. ఈ ఇంటిని మనం కాపాడుకోవాలి. నీళ్ళ రోడ్డు మీద పెట్టకూడదు. అసలు ఏం కావాలి నీకు? డబ్బా? చెప్పు, ఎంత కావాలి? దాంతో ఎంతకాలం బతుకుతావు? ఈరోజు నీకంటూ ఎవరూ లేకపోతే భయపడి తలదాచుకున్నావే ఈ ఇల్లు. ప్రతి ఒక్కళ్ళకి అది కావాలి. నా ఇల్లు అని చెప్పుకునే ఇల్లు, నా మనుషులు అని చెప్పుకునే వాళ్ళు లేకపోతే నీకు ఎంత డబ్బున్నా అనాథలా మిగిలిపోతావు. చస్తే నీకు తలకొరివి పెట్టడానికి కూడా ఎవరూ ఉండరు. ఇకనైనా మారు మధు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకో. లేదంటే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తాను. దాము, ఇది ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అయినా ఇంకెందుకు భరించాలి దీన్ని? మధు, నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేయటానికి నాకు క్షణం పట్టదు. కానీ నేను గెంటేస్తే వెళ్ళటానికి నీకు పుట్టిల్లు కూడా లేదని ఆలోచించి ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నాను.
ఇది నువ్వు నా చేతగంతనంగా తీసుకొని ఈ ఇంటికేమైనా హాని తలపెట్టాలని చూస్తే దానికి సమాధానం వేరేలా చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. అత్తయ్య, ఈ సింధు చెప్పేవన్నీ నమ్మకండి. తను నన్ను మీ నుంచి దూరం చేయాలని అలా మాట్లాడుతుంది. నీలాగా మనుషుల్ని వేరు చేసే బుద్ధి సింధుకి లేదు. అయినా నీతో తనకి పోలికేంటి? ఈ ఇంటి గౌరవం దిగజార్చాలని నువ్వు చూస్తే ఆ గౌరవం నిలబెట్టాలని సింధు చూస్తుంది. కోపంలో ఒక మాట అన్నా పడుతుంది, తిట్టినా సర్దుకుంటుంది. నేను తనని దూరం చేసుకున్నా ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, నా గురించే ఆలోచిస్తుంది. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. ఇక నుంచి నీ హద్దులో నువ్వుండు మధు. నాకు సింధుకి మధ్యకి రాకు. జాగ్రత్త. చూసావా సింధు, ఎవరని కుట్రలు చేసినా, మిమ్మల్ని ఎంత దూరం చేయాలని ప్రయత్నం చేసినా జీవితాంతం మీది విడిపోయే బంధం కాదు. ఇది అందరూ అర్థం చేసుకుంటే మంచిది. పద సింధు. యష్కి అరుణ ఫోన్ చేస్తుందేంటి? హలో అన్నా. హలో మేడం మీరా? ఒక్కసారి అన్నకిస్తారా ఫోను? తనిక్కడ లేడు అరుణ. ఏమైంది? నువ్వు టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీగా ఓబుల్ రెడ్డి ఇంటికొచ్చినాడు.